కృష్ణా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ ఓల్వో బస్సు పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి వంతెనపై డివైడర్ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోయారు. ముళ్లపూడి నుంచి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ఒకరు చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు క్షతగాత్రలో శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ వాసులు ఎక్కువగా ఉన్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన 6గురిని పోలీసులు గుర్తించారు. మృతులను బస్సు డ్రైవర్ ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పాషాపంగా, తులసమ్మ, షేక్ పాషా, కృష్ణారెడ్డి, మధుసూదనారెడ్డి, సింగా గుర్తించారు. వీరిలో ప్రభాకర్ రెడ్డిది అనంతపురం జిల్లా తాడిపత్రి కాగా, తులసి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి, షేక్ పాషాది విజయవాడలోని భవానీపురం, కృష్ణారెడ్డి స్వగ్రామం సూర్యాపేట జిల్లాలోని పాండురంగాపురం, మధుసూదనారెడ్డి స్వస్థలం ఒడిశా కాగా, సింగ్ది కటక్. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొందరు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని 2 ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బస్సు భాగాలను వేరు చేస్తున్నారు. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెబుతున్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఏం జరిగింది తెలియదు కానీ పడిపోయారు. మరి దేవుడు దేవాళ్ళు బతికేవాడు. మేమైతే ఏం చెప్తాం కదా. మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సు మొత్తం ఫుల్గానే ఉందండి. బస్సు మొత్తం ఫుల్గానే ఉంది. 4 సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి అయిపోయాం మీకు. ఇంకా దెబ్బలు ఎవరు బస్సులో? చాలా మంది చనిపోయారు అని అంటున్నారు. మరి స్పీడ్ అయితే స్పీడ్ మరి తెలియదండి. నేను పడుకున్నాను. మరి మధ్యలో పడిపోయిందన్న. అది ఎలా పడిందో నిద్రలో ఉన్నా. కొందరు చాలా బాగాలేదు వాళ్ళ పరిస్థితి. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేవలేకపోతున్నారు. పైన కొంచెం బ్రేక్ అయ్యింటే కొంచెం పైకి వచ్చాను. పక్క వాళ్ళు నన్ను లాగారు, పైకి వచ్చాను. చాలా మంది ఇంకా లోపల ఉన్నారు. ఎవరైనా సరిపెడుతున్నారా? అందరూ అసలు ఏం మూమెంట్ లేకుండా అలా పడిపోయి ఉన్నారు. కొందరు బాగానే ఉన్నారు, అంటే అటు ఇటు నడవగలుస్తున్నారు, అంతా బాగానే ఉన్నాయి. వాళ్ళే యాక్చువల్లీ 108 కాల్ చేసేవాళ్ళు. వాళ్ళు పైకి రాలేకపోతున్నారు కొంచెం. అంటే డ్రైవర్ అప్రమత్తం ఎట్లా అనుకుంటున్నారు? డ్రైవర్ అప్రమత్తం, అది మధ్యలో పడింది, 2 రోడ్ల మధ్యలో. మేము ఫుల్ పడుకుని ఉన్నాం. నాకు కరెక్ట్గా ఒకసారి ఎంత కుదిరితే ఎంత జరిగిపోయింది. పొద్దున 5:30, 6 గంటకి బస్సు బోల్తా పడింది. ఏం తెలియలేదు. పడ్డ తర్వాత మొత్తం బస్ అంతా షేక్ అయినప్పుడు మేము లేసాము. అప్పటికి మేము వైజాగ్లో ఎక్కాము. అప్పటికి నాకు దెబ్బలు బాగా తగిలినాయి. బస్సులో అరగంట 45 నిమిషాలు బస్సులోనే ఉన్నాము. ఆ పైనుంచి చూసిన వాళ్ళు కిందికి వచ్చి ఒక అద్దము 2-3 అద్దాలు పగలగొట్టేసి దానిలోంచి బయటకు తీశారు మమ్మల్ని. ఏమో సార్, అరౌండ్ 5 o'clock బస్సు కదిలినట్టు అయింది. సడన్గా చూసేటప్పటికి కింద మధ్యలో పడిపోయింది, లోయలో కాలువలో. మరి డివైడర్ ఎక్కించేసినట్టున్నాడు చూస్తే, అంతే. అక్కడ లోకల్లో ఎవరో వచ్చినట్టున్నారు, పోలీసులు అందరూ వచ్చారు. ఒక 15 minutesలో వచ్చారు అందరూ. వచ్చి కాలువలోకి దించి కాలువ నుంచి లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ మేము ఆంధ్ర హాస్పిటల్కి వచ్చేసాం. కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కామినేని, అచ్చెన్నాయుడు ఘటనపై ఆరా తీశారు. ముళ్లపాడు ప్రమాదంపై మంత్రి సిద్ధ రాఘవరావు విచారణకు ఆదేశించారు.
బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, గాయపడ్డవారు మాట్లాడగలుగుతున్నారా? ప్రమాద కారణాలపై ఏం చెప్పారు? వాస్తవానికి ప్రమాదానికి కారణమైతే ప్రత్యేకించి డ్రైవర్ నిద్రమత్తులో జోకడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పి పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బస్సుని పూర్తిగా కలవట్లోంచి పైకి తీయగలిగారు క్రేన్ల సాయంతో. అయితే ప్రస్తుతం గాయపడిన వాడంతా కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రి, హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరంతా కూడా తీవ్రంగా గాయాలయ్యి దాదాపుగా బస్సు ప్రమాదానికి గురైన సమయంలో దాదాపుగా 44 నుంచి 50 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. అయితే ఈ గాయపడిన వారిని మాత్రం ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారందరికీ కూడా తీవ్రంగా గాయాలవడంతో ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితులే వరకు ఉన్నాయి. ఎక్కువగా బస్సు అత్యంత వేగంతో వెళ్తూ బోల్తా పడిపోవడంతో పాటు కల్వర్ట్లో గుద్దుకోవడంతో వారంతా కూడా వారి తలకు ప్రధానంగా బలమైన గాయాలు అయ్యాయి. దీంతో వారంతా కూడా షాక్ లో ఉన్నారు. ప్రస్తుతం వారందరికీ కూడా అత్యవసర చికిత్స నిర్వహిస్తున్నారు. ధనంజయ్, మృతులందరి వివరాలు తెలిసాయా? ప్రస్తుతం ఇప్పటివరకు 6 దాదాపుగా ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన 11 మంది మృతి చెందితే 6 మాత్రం ఇప్పటివరకు గుర్తించగలిగారు. ఇందులో ఒరిస్సాకు చెందినటువంటి ఒక బల్దేవ్ సింగ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు, LNTలో పనిచేస్తున్నారు. అలాగే డ్రైవర్ ఆదినారాయణ రెడ్డి అనంతపురం తాడిపత్రికి చెందిన వాడిగా గుర్తించారు. ఇక మిగతా వారిని కూడా గుర్తిస్తున్నారు. ఇందులో విజయవాడ, విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం జిల్లా వాసి తులసమ్మను కూడా గుర్తించారు. అయితే మిగతా వారి మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలోనే వీరంతా చనిపోవడం జరిగింది. అయితే ప్రయాణికులంతా కూడా ఎక్కడ ఎక్కారన్న దానికి సంబంధించి ఇంకా పోలీసులు లోతైన విచారణ జరుపుతూ ఉన్నారు. ధనంజయ, మృతుల బంధువులకు సమాచారం వెళ్ళిందా? ఇప్పటివరకు గుర్తించిన వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులు వారి బంధువులకు అందజేశారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపై ఘటనపై కూడా విచారణకు ఆదేశించింది. స్వయంగా ముఖ్యమంత్రి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎప్పటికప్పుడు వివరాలని తనకు తెలియజేయాల్సింది కూడా అధికారులను ఆదేశించారు. అయితే అటు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్తున్నారు. ఇక మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా ఆదేశాలు అందించారు. ఇప్పటికే మరణించిన వారి కుటుంబాలకు సంబంధించి గుర్తించిన వారికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు అధికారులు. అయితే మిగతా ఇంకా గుర్తించిన వారికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనిలో పోలీసు అధికారులు ఉన్నారు. ధనంజయ్, ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. స్వయంగా రవాణా శాఖ మంత్రి సిద్ధరాఘవరావు ఈ ఘటనకు సంబంధించి విచారణ కూడా ఆదేశించారు. అయితే ఈ అత్యంత వేగంతో వెళ్లడంతో పాటు ప్రమాదానికి కారణమైన ఘటనపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దాదాపుగా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ డ్రైవర్ కూడా విజయవాడలో మారాల్సి ఉంది. అయితే డ్రైవర్ మారాడా లేకపోతే అదే డ్రైవర్ తో డ్రైవింగ్ కొనసాగిస్తూ హైదరాబాద్ చేరే వరకు కూడా ఒక డ్రైవర్ తోనే నడిపించే ప్రయత్నం చేశారా అన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అసలు ఎలా జరిగిందన్న అంశానికి సంబంధించి లోతైన విచారణ చేపడుతున్నారు. ప్రత్యేకించి డ్రైవర్ నిద్రమత్తులో జోగడం అనే అంశం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు కూడా వచ్చారు. ధన్యవాదాలు ధనంజయ్.
కృష్ణా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ ఓల్వో బస్సు పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి వంతెనపై డివైడర్ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోయారు. ముళ్లపూడి నుంచి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ఒకరు చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు క్షతగాత్రుల్లో శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ వాసులు ఎక్కువగా ఉన్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన 6గురిని పోలీసులు గుర్తించారు. మృతులను బస్సు డ్రైవర్ ప్రభాకర రెడ్డి, కృష్ణారెడ్డి, పాషా, పంగా తులసమ్మ, షేక్ పాషా, కృష్ణారెడ్డి, మధుసూదనారెడ్డి, సింగా గుర్తించారు. వీరిలో ప్రభాకర్ రెడ్డిది అనంతపురం జిల్లా తాడిపత్రి కాగా, తులసి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, షేక్ పాషాది విజయవాడలోని భవానీపురం, కృష్ణారెడ్డి స్వగ్రామం సూర్యాపేట జిల్లాలోని పాండురంగాపురం, మధుసూదనారెడ్డి స్వస్థలం ఒడిశా కాగా, సింగ్ది కటక్. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొందరు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని 2 ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బస్సు భాగాలను వేరు చేస్తున్నారు. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెబుతున్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.